నమస్కారం. నాటివి న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. ఉగాది సందర్భంగా సీఎంఆర్ఎఫ్ ఫైల్ పై తొలి సంతకం చేసిన సీఎం. 6,787 మందికి 55 కోట్ల ఆర్థిక సాయం మంజూరు చేసిన చంద్రబాబు. పేదలకు వైద్య సహాయం కోసం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం. సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని తెలిపిన సీఎం చంద్రబాబు. బుల్డోజర్ రాజకీయాలంటూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వలేదన్న కేటీఆర్ ఆరోపణ. మూసీ ప్రాజెక్టు పేరుతో భారీ దోపిడీ అన్న కేటీఆర్. ఉద్యోగ హామీలపై ప్రభుత్వం మోసం చేసిందన్న విమర్శ. పొత్తుల ప్రచారాలపై స్పష్టత ఇచ్చిన టీవీకి అధినేత విజయ్. ఎవరితోనూ పొత్తులు లేవని స్పష్టం చేసిన విజయ్. తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు సూచించిన టీవీకే. పార్టీ స్వతంత్రంగా ముందుకు సాగుతుందని ప్రకటించిన విజయ్. మూసీ ప్రక్షాళనపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించిన బండి సంజయ్. పేదల ఇళ్లపై భారాన్ని మోపుతున్నారని సంజయ్ ఆరోపణ. బాధితులతో చర్చించకుండా పనులు మొదలు పెట్టారని విమర్శ. పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వానికి సూచన. బీజేపీపై విమర్శలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. గాడ్సే వారసుల వ్యాఖ్యలపై మంత్రి పొన్నం స్పందన. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవద్దన్న మంత్రి సూచన. ప్రజా ప్రయోజనాలే ముఖ్యమన్న మంత్రి పొన్నం వ్యాఖ్య. ఉగాది సందర్భంగా పేదల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎంఆర్ఎఫ్ ఫైల్ పై తొలి సంతకం చేసి 6,787 మంది లబ్ధిదారులకు 55.63 కోట్ల ఆర్థిక సాయం విడుదలకు ఆమోదం తెలిపారు. ఈ సహాయం ద్వారా వైద్య చికిత్సలు, అత్యవసర అవసరాలు తీర్చుకునే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారనుంది. పండుగ రోజున ఈ నిర్ణయం తీసుకోవడం ద్వారా ప్రభుత్వం పేదల పట్ల తన కట్టుబాటును చూపిందని పేర్కొన్నారు. సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలకు అండగా నిలిచే పాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. భగవాన్ వెంకటదేవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమం ధనన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః భద్రాబ్జే భాగ్యలక్ష్మీః కరదలకమలే సర్వదా ధనలక్ష్మీః దోర్దండే వీరలక్ష్మీః హృదయసరసిదే భూతకారుణ్యలక్ష్మీః ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీః పుణ్యలక్ష్మీః త్వయో విలయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీః శ్రీర్వజ్రస్వమాయుష్యమారోగ్యమానీధా శోభామానం మహీయతే ధనం పశుం బహుపుత్రలాభం శతం వత్సరం దీర్ఘమాయుః. వెంకటేశ్వర ప్రసన్నసిద్ధిరస్తు. రక్షణే కళ్యాణే సకలేశ్వరే సరసిజా భాగ్యానుసంధాయనే శోభాంగే విమలేశ్వరి విమలనే నారాయణే శ్రీసతి పాయాన్న భగవాన్ పురాణ పురుషః కుర్యా సదా మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామ స్వామినః సంపూర్ణ కృపా కటాక్ష ఫల సిద్ధిరస్తు. రాజరాష్ట్రాభివృద్ధిరస్తు. సర్వమేవ సర్వమో సర్వమేవ తేన తేనైవ సర్వమో సర్వమేవ తేన ఏవ తేన తేనైవ తేన ఆప్నోత్యాప్నోతి తేనైవ తేన ఆప్నోతి ఆప్నోతి సర్వమో సర్వమాప్నోత్యాప్నోతి సర్వం దేవి దేవి సర్వశత్రు పీడ పరిహార ద్వారా జయ జయ సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. శయమానం భవతి శదాయః పునః సదేంద్రియాయ శేవేంద్రియ
సిద్ధిరస్తు తథాస్తు. పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ బీజేపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. గాడ్సే వారసులు గాంధీ వారసులను విమర్శించడం సరికాదని అన్నారు. మతతత్వ రాజకీయాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం సరికాదని పేర్కొన్నారు. నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ప్రభుత్వం ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. రాజకీయాల కంటే ప్రజా ప్రయోజనాలు ముఖ్యమని అన్నారు. వర్షాలు పడి వాడి పంటలతో ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రజల ఆశీర్వచనంతో ఎన్నికైనటువంటి ప్రజాపాలన ప్రభుత్వంలో అన్ని రకాల కార్యక్రమాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దాకా చేరే విధంగా ఆ భగవంతుడు అన్ని రకాల ఆశీర్వచనం ఇవ్వాలని సందర్భంగా కోరుకుంటూ, ఉగాది అనేటువంటి మనకు తొలి పండుగగా ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ సంవత్సర కాలం పాటుగా జరుగుతాయనే విధంగా మనం అందరం కూడా మరి ఈరోజు మనకుండబడేటువంటి సాంప్రదాయాన్ని పాటించిపోతూ ఉంటాం. ఈ సందర్భంలో తప్పకుండా ప్రజల ఆశీర్వచనంతో ఎన్నికైనటువంటి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కొరకు కృషి చేస్తుంది. ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని చేసినా ఇది ప్రజల కోసం ఇప్పటికే పేదలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. భవిష్యత్తులో కూడా నిన్న శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగ ధన్యవాదాలకు సంబంధించిన అంశం మీద ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తప్పకుండా అన్ని వర్గాలకు సంబంధించి అన్ని రకాల అంశాలను చేరుస్తూ తిరిగి వాళ్ళ ఆశీర్వచనంతో మళ్ళీ ప్రజాపాలన ప్రభుత్వం ముందుకు రావాలని సందర్భంగా అందుకు ప్రజలందరూ ఆశీర్వాదం కావాలని సందర్భంగా కోరుతాం. సార్, ఎంఐఎం సభ్యులు వందే మాత్రం పాలకుతుంటే ఎంఐఎం సభ్యులు బయటికి వెళ్ళడానికి బండి సంజయ్ తప్పుపట్టారు. స్పీకర్కు, సీఎంకు, ప్రభుత్వానికి బాధ్యత లేదు. వారు కేంద్ర హోంశాఖ మంత్రి. ప్రజల అభిప్రాయాల ఆధారంగా 2,08,000 బడ్జెట్ ప్రతిపాదించినట్లు తెలిపారు. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సంపద సృష్టి, ఉపాధి అవకాశాల పెంపుపై దృష్టి పెట్టాలని అన్నారు. మూసీ ప్రక్షాళన ప్రాజెక్టు పేదలకు కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మేలు చేస్తుందని విమర్శించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ ఉండాలని పేర్కొన్నారు. సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలు అవసరమని తెలిపారు. మేడం, రేపు ఒకవైపు ఈద్, ఇంకొక వైపు మన రాష్ట్ర బడ్జెట్, అంటే ఇది ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన బడ్జెట్ అని కూడా భావించవచ్చు. సో ఈ బడ్జెట్ లో ఇది ఏదో అంటే బడ్జెట్ ప్రభుత్వానికి ముఖ్యమా కాదన్నది అవసరం లేదు, ప్రజలకు ఎంత మేరకు పనికొస్తుంది అన్నది అవసరము. మేము ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఉగాది సందర్భంగా తెలంగాణ ప్రజా బడ్జెట్ అని చెప్పి మేము రిలీజ్ చేసినాము. తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్ అని చెప్పి, అంటే ప్రజల నుంచి ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వాలు బడ్జెట్లు పెట్టడం, పేపర్ మీద రాయడం పక్కన పెడితే ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనే విషయాన్ని మేము సూత్రీకరించుకొని మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ తోని 2,08,000 కోట్ల రూపాయలకు మేము బడ్జెట్ ప్రతిపాదించినాం. అంటే టోటల్ బడ్జెట్ ఈసారి స్టేట్ బడ్జెట్ 3.23 lakhs ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. అందులో 2.08 lakh crores కి మేము బడ్జెట్ ప్రతిపాదించినాం. పీపుల్ ఫీడ్బ్యాక్ తోని, ప్రజల ఫీడ్బ్యాక్ తోని ఈ 2,08,000 కోట్ల రూపాయలు జాగృతి సూచనల మేరకు కనుక బడ్జెట్ పెట్టినట్టయితే డెఫినెట్ గా రాష్ట్రంలో సంపద పెరుగుతుంది, మనీ యొక్క రొటేషన్ పెరుగుతుంది. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలు ఏదైతే ఎదురు చూస్తా ఉన్నారో అవి నెరవేరేటటువంటి అవకాశం ఉంటుంది. అన్నిటికన్నా ఎక్కువ ఏవైతే పెండింగ్ ఉన్నాయో, ఏవైతే సెక్టర్స్ ఎదురు చూస్తున్నాయో, మాకు డబ్బు రాలేదని, పెన్షన్స్ ఉన్నాయి, బీసీల ఫండ్స్ ఉన్నాయి, ఎస్సీ ఫండ్స్ ఉన్నాయి, ఎస్టీ ఫండ్స్ ఉన్నాయి, ఆడపిల్లలకు 2,500 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు, స్కూటీస్ కోసమే, అన్నిటికన్నా ఎక్కువ ఫీ రియంబర్స్మెంట్ పేద విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. సో ఇవన్నీ కూడా పరిపుష్టం అవుతాయి. అన్నిటికన్నా ఎక్కువ పరిశ్రమలు బాగా నెగ్లెక్ట్ చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎంఎస్ఎంఈ, మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లోనే 70% ఉద్యోగాలు ఉంటాయి, కానీ ఆ మొత్తం సెక్టర్ ని ఇగ్నోర్ చేస్తుంది. కాబట్టి ఆ సెక్టర్ లో ఖచ్చితంగా ఇవ్వాల్సిన రాయితీలు, పెండింగ్ ఉన్నటువంటి అమౌంట్ 10,000 crores దానికి మేము ప్రపోజ్ చేసినాం. అంటే బడ్జెట్ అనేది ఒక ఇంపిటిస్, ఒక స్పీడప్ చేయాలి స్టేట్ లో ఉన్న ఫైనాన్షియల్ పొజిషన్ ని గానీ, ఇన్కమ్ ని గానీ. అది చేయకుండా ఏదో పెట్టినామా మన డ్యూటీ అయిపోయిందా అన్నట్టు కాకుండా ప్రజా బడ్జెట్ ఉండాలనే ఉద్దేశంతో మేము ప్రపోజ్ చేసినాం. ఎవ్రీ ఇయర్, ఈవెన్ రేపొద్దున జాగృతి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మా జాగృతి నాయకులు, కార్యకర్తలు ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రజా బడ్జెట్ ఎవ్రీ ఇయర్ ప్రవేశపెడతారు. తెలంగాణలో అంగన్వాడీలకు ఫోన్ల కొనుగోలులో 50 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత మన్ని క్రిషాంక్ ఆరోపించారు. మార్కెట్ ధర కంటే ఎక్కువకు
మార్కెట్ ధర కంటే ఎక్కువకు ఫోన్లు కొనుగోలు చేశారని తెలిపారు. పోషణ్ అభియాన్ పథకం కింద ఈ వ్యవహారం జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంపై పారదర్శకత లోపించిందని విమర్శించారు. ప్రజా నిధుల వినియోగంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ అక్కలకందరికి కూడా స్మార్ట్ ఫోన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంవత్సరాల ముందు నిర్ణయం తీసుకున్నది. దానికోసం ధర పెంచుతూ వచ్చిరు కూడా. చివరికి లాస్ట్ స్మృతి ఇరానీ గారు 2024లో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 9,000 నుంచి 11,800కు దాని బడ్జెట్ని ఒక్కొక్క మొబైల్ ఫోను అంగన్వాడీ వర్కర్స్ కోసము వాళ్ళు ఇంటింటికి పోయి ఆయా బస్తీల్లో తీసుకునే డేటా, మాతా శిశువులకు చెందిన డేటా పోషణ్ అభియాన్ విషయం మీద దానికోసం ఈ టెక్నాలజీని పెంచడానికి ఈ పోషణ్ అభియాన్లో స్మార్ట్ ఫోన్ స్కీమ్ తీసుకున్నారు. 11,800 రూపాయలు ఒక్క డివైస్ కోసమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద చిన్న వేల కోట్లు భూములు, HILTP 1,50,000 కోట్ల మూసి, గాంధీ గారి విగ్రహానికి 5,000 కోట్లు, ఈ పెద్ద పెద్దయే కాదు, ఆఖరికి అంగన్వాడీ కార్మికులకు కూడా అందులో కూడా పైసలు వస్తే ఒక 20 కోట్లు సింపుల్గా జేబులు ఎట్లేసేసుకోవాలని ఒక స్కామ్ చేశారు. ఎంత దారుణం అంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలో పనిచేసే అక్కలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు జీతాలు ఇవ్వాలి, మాకు జీతాలు ఇస్తలేరు అని ప్రభుత్వాన్ని అడుగుతుంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్న స్మార్ట్ ఫోన్లో కూడా పైసలు మింగింది స్కామ్ గ్రేస్ ప్రభుత్వం. తెలంగాణ బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. పంచాంగ శ్రవణం నిర్వహించి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రామచంద్రరావు చెప్పారు. పరాభవం అనేది శత్రువులకు మాత్రమే వర్తిస్తుందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దేశ అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రజలకు సంక్షేమం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రశాంతంగా అన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థలో కానీ, అభివృద్ధిలో కానీ, మౌలిక వసతుల్లో కానీ ఏ రకమైనటువంటి ఆటంకం లేకుండా ముందుకెళ్తున్నటువంటి దేశం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే ఈరోజు భారతదేశం ఒకటే మోడీ గారి నాయకత్వంలోని మనం చేస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాలు కానీ, అభివృద్ధి చెందుతున్న దేశాలు కానీ అన్ని దేశాలు కూడా మరి శాంతి భద్రతల సమస్య కావచ్చు, యుద్ధ విధ్వంసాలు కావచ్చు, లేక ఆర్థిక సంక్షోభాలు కావచ్చు, అనేక దేశాల్లో ఈరోజు ఉన్నాయి. కానీ మనకు సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంది. ఈరోజు మరి ఆ రకమైనటువంటి నాయకత్వం ఉంది కాబట్టి భారతదేశము ఈరోజు ఏ సమస్య లేకుండా ముందుకెళ్తుంది. ఉగాది పండుగ మన తెలుగువారి ఇండ్లలో సంతోషం రావాలని చెప్పేసి కోరుతూ